అంటే ఈరోజు సరే ఆపరేషన్ కగారు అయిపోతుంది, మావోయిస్టులు ఇదవుతారు, చనిపోతుంది వేల మంది ఆదివాసులు. మీరు అన్నట్లుగా ఆ చట్టమా లేదా ఆ ఫోర్స్ అనేది అక్కడితో ఆగదు. ఈ నేపథ్యంలో ఒక్కసారి మీలాంటి వాళ్ళు మళ్ళీ ఎందుకు చర్చలకి, ప్రభుత్వంతో చర్చలకి మీలాంటి వాళ్ళు ఎందుకు చొరవ గత ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ప్రయత్నంలాగా చిదంబరము హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా కొంత శాంతి చర్చల ప్రయత్నము చేయాలి అని ఒక మాట ఆయన అన్నాడు. శాంతి చర్చలు చేయాలని మేము ఢిల్లీలో కూడా ఒక సభ పెట్టినప్పుడు ఆయన అగ్నివేష్ గారికి వాళ్ళకి ఒక మెసేజ్ పంపించి ఒక రకమైన శాంతి చర్చలు చేద్దామనేటువంటి ఒక ప్రయత్నం ఒకటి జరిగింది. కానీ వాళ్ళ ఈ అంటే వేగంగా అభివృద్ధి చెందాలి అనేది ఎంత మనని పట్టుకుందంటే, ఇప్పుడు వాళ్ళతో కూర్చొని మాట్లాడడం ఏంటి, అసలు మనకి ఇంత బలం ఉంది, అసలు ఏం మాట్లాడేది అనే దగ్గరికి వచ్చింది. కానీ అదే సరైన మార్గం. అంతిమంగా రాజ్యం ఏం చేయాలి, ఒక శాంతియుత సమాజాన్ని స్థాపించాలి. శాంతి అనేది ఒక విలువ. శాంతియుత సమాజంలోనే మనిషి అర్థవంతంగా జీవిస్తాడు, మనిషి భద్రతతో జీవిస్తాడు, స్వేచ్ఛగా జీవిస్తాడు. కనుక ఇటువంటి ఉద్యమాలు వచ్చినప్పుడు కేవలం అణచివేతనే కాకుండా మీరు చేయవలసిన పని ఏమిటంటే, ఒక డైలాగ్ ఓపెన్ చేసి వాళ్ళ సమస్య మావోయిస్ట్ కాదు, సమస్య అక్కడ ఉండేటువంటి ఆదివాసుల సమస్య. ఆ ఆదివాసుల సమస్య మూలాలకు వెళ్ళి ఎందుకు ఇవాళ ఆదివాసులు ఎంత అలజడిలో ఉన్నారు, లేకపోతే ఎంత అసంతృప్తిగా ఉన్నారని మీరు మూలాలకు వెళ్ళి అక్కడ నుంచి పరిష్కారం ఏమైనా వస్తుందా అనేటువంటి, ఆ పరిష్కారం రాకపోతే వాళ్ళ ఉద్యమాలు ఒకళ్ళు పోయినా రేపు మళ్ళీ ఉద్యమాలు వస్తాయి. ఎందుకంటే సమస్య ఉన్నంతకాలం మనుషులు స్పందిస్తూనే ఉంటారు. మనిషి కదా, మనిషికి స్పందించే లక్షణం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఆ ప్రయోగం జరిగింది. ఆ విప్లవకారులకి రాజ్యానికి మధ్యన ఒక చర్చ జరిగింది. సరే, ఆ చర్చ ఫలితాలు ఏమున్నా కూడా చర్చ జరగే అవకాశం ఉన్నదనేది మాత్రం ఆంధ్రప్రదేశ్లో జరిగిన ప్రయోగం చరిత్రలో నిలిపింది. ఇప్పటి కూడా ఆ ప్రయోగం యొక్క ప్రాసంగికత ఏమిటో చూడండి. ఆ ప్రయోగము మీరు పూర్తిగా విస్మరించకండి. ఇప్పటికైనా కూర్చొని మాట్లాడితే ప్రాణ నష్టం లేకుండా, అటువైపైనా ఇటువైపైనా మనుషులే కాబట్టి ప్రాణ నష్టం లేకుండా మనం ఏమైనా పరిష్కారం కనుక్కొనగలమా అనేటువంటిది ప్రభుత్వాలు ఆలోచించాలని మనం నిరంతరంగా చెప్తూనే ఉన్నాము. ఇప్పుడు రెండు కూడా ఈ ఆపరేషన్ కగార్ అనేది రెండు తెలుగు రాష్ట్రాలని ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకంటే రెండిటి సరిహద్దులో ఉన్నాయి. అటు ఏఓబి కానీ, ఇటు ఛత్తీస్గఢ్ అని అనేది ఇటు తెలంగాణకు సంబంధించిన ఖమ్మం జిల్లా. కాబట్టి ఇద్దరు ముఖ్యమంత్రులు ఏమన్నా ఈ చర్చల కోసం కేంద్రంతో మాట్లాడాలంటారా? అంటే పోయిన ప్రభుత్వం వాళ్ళు ఆ మాట మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు శాంతి చర్చల గురించి మాట్లాడారు. ఆ మాటకి ఈవెన్ ఒరిస్సాలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అక్కడ కలెక్టరు కిడ్నాప్ జరిగినప్పుడు నిజంగా పూర్తి బలప్రయోగం కాకుండా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా మమ్మల్ని పిలిచింది. బిడి శర్మ గారు, నేను వెళ్ళాం. తర్వాత రెండు వైపులా మాట్లాడాం. సో కలెక్టర్కు హాని జరగకుండా బయటికి తీసుకొచ్చాం. ప్రాణ నష్టం లేకుండా ఒక ప్రయత్నం జరిగింది. అది బీజేపీ ప్రభుత్వమే అయినా వాళ్ళు చర్చలు చేశారు. తర్వాత మమ్మల్ని అంగీకరించారు. అదొక ప్రయోగం జరిగింది. కనుక బీజేపీ ప్రభుత్వం కూడా ఈ చిన్న ప్రయోగాన్ని చేసింది. కిడ్నాపర్ మేము పోతాము, పోలీసు పెట్టుకొని తీసుకొస్తాం కలెక్టర్ అనలా. అనకుండా వాళ్ళు ఒక శాంతి చర్చల ద్వారా మనము కలెక్టర్ బయటికి వచ్చాడు. కనుక ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వము కొంత చారిత్రక దృష్టితో ఆలోచించవలసిన అవసరం ఉంది. లేకపోతే ఇది చాలా అందరికీ ప్రమాదమైనటువంటిది మనము చెప్తూనే ఉన్నాం. చూడాలి మరి ప్రభుత్వము ఈ శాంతియుత పరిష్కారం ఒకటి ఉంది అనేది ప్రభుత్వం పునరాలోచించాలి అనేది మనము వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. వాడికి డిమాండ్ చేస్తున్నాం, మీరు శాంతి చర్చలు ఓపెన్ చేయండి అని అంటున్నాం. ఆ మార్గాన్ని ఓపెన్ చేస్తే దాంట్లో మనకు తక్షణం వచ్చే ఫలితం ఏంటంటే ప్రాణ నష్టం ఉంటుంది. ప్రాణ నష్టాన్ని తగ్గించి మీరు పరిష్కార మార్గాన్ని వెతకండి అనేది మనం ఇవాళ వాళ్ళ ప్రభుత్వం ముందు పెడుతున్నటువంటి ఒక డిమాండ్.